ప్రేమ దోషములను కప్పును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము ఎంతగానో ఇష్టపడేవాళ్ళు, మనం ఎంతగానో మనం ప్రేమించేవాళ్ళు, లేదా మనల్ని ప్రేమించేవాళ్ళు కావచ్చు. మనం ఏదన్నా ఒక పొరపాటు చేసినప్పుడు ఒకసారి క్షమిస్తారేమో, మహా అయితే 2 సార్లు క్షమిస్తారేమో, కానీ మూడోసారి మనం చూపించిన ప్రేమ కానీ మనం చూపించిన ఆప్యాయతలన్నీ మర్చిపోతారు. వెంటనే వాళ్ళు విరుసుకు పడతా ఉంటారు. అంతకుముందు నువ్వంటే నాకు ఇష్టం, అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, నాన్న నువ్వంటే నాకు ఇష్టం, అక్క నువ్వంటే నాకు ఇష్టం, చెల్లి నువ్వంటే నాకు ఇష్టం. అట్లాగా కొన్ని ఇష్టాలతో ఉన్న అన్నీ కూడా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతాయి. కారణం ఏమిటి? నువ్వు అనుకుంటావేమో, ఎంతగా ప్రేమించినా, ఎంతగా మంచిగా ఉన్నా, ఎంతగా నేను త్యాగం చేసినా, నన్ను ఎందుకు ఇలాగా వీళ్ళు నా మాట అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎందుకు దూషిస్తున్నారని నన్ను క్షమించట్లేదేంటి? కోర్టులో కూడా నీ చివరి కోరిక ఏంటంటే పలానది అని చెబుతున్నప్పుడంట కోర్టు వాళ్ళు కూడా జాలి చూపిస్తారంట, నీ చివరి కోరిక మేము తీరుస్తామమ్మా అని. ఒక ఆశయంతో, ఒక మంచి పనితో ముందుకు వెళ్ళాల్సిన మన ఆత్మీయమైన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కూడా మనం కృంగిపోవచ్చు, నలిగిపోవచ్చు, ఇబ్బందులు పాలవ్వచ్చు. ఐ డోంట్ కేర్. కానీ యేసుక్రీస్తు అంటాడు, నేను నీ దోషములన్నీ కప్పివేసే దేవుడను. నీవు ఎటువంటి పొరపాటు చేసినా, ఎటువంటి తప్పు చేసినా, ఎలాగనో ఉన్నా నిన్ను నేను కాపాడే దేవుడను, నీ మీద నేను ప్రేమను చూపించే దేవుడను. మనం చేసిన తప్పులను క్షమించి మనల్ని ఆయన తన దరికి చేర్చుకున్న నజరేయుడైన యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము మనుషులను ప్రేమిస్తున్నామా, లేదా మనుషులు మనకి ఏమైనా మేలు చేస్తారనుకుంటున్నామా? ఒకవేళ నీ అన్న వాళ్ళు, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ రక్త సంబంధులు కానీ ఎవరైనా కావచ్చు, ఒకవేళ వాళ్ళు చెప్పొచ్చు, ఏమని, నువ్వంటే మాకు ఇష్టం లేదు, నువ్వు మాకు అవసరం లేదు అనొచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, మనుషులు నిన్ను తృణీకరించినా నేను నిన్ను తృణీకరించను, నేను నీ మీద ప్రేమ చూపించే దేవుడను. ప్రేమ అనగా ఎప్పటికీ ద్వేషించదు, ప్రేమ అనగా ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు, ప్రేమ అనగా చివరి వరకు ప్రాణము పోయేంత వరకు కూడా మనం విడిచిపెట్టదు. అందుకని బైబిల్లో రాసినది, నిజమైన స్నేహితుడంట తనని మరణం వరకు కూడా విడిచిపెట్టడట, వారి కోసము ప్రాణాన్ని కూడా ఇచ్చేవాడంట నిజమైన స్నేహితుడు. ఈరోజు నీ ఆత్మీయమైన జీవితంలో నీ కొరకు మనుషులు ఎన్నెన్నో పన్నాగాలు పన్నొచ్చు, లేకపోతే ప్రేమగా నటించవచ్చు, ప్రేమిస్తున్నాను అనొచ్చు. ప్రేమలు లేవని నేను అనట్లేదు, ఉంటాయి. కానీ ఆస్తులు కాడ, డబ్బులు కాడ, స్థలాలు కాడ, పొలాలు కాడ, కొన్ని విషయాలు కాడ ఆ ప్రేమలు ఏమిటో అప్పుడు బయటపడతాయి. అన్నీ ఉన్నప్పుడు బాగానే ఉండేది. కానీ యేసు ప్రభు ఎట్లాంటి ప్రేమ కలిగిన వాడంటే, ఆయనని సిలువలో చివరి రక్తపు పొట్టు వరకు కొడుతున్నా కానీ మౌనంగా ఉన్నాడండి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి పొరపాటు చేసినా, ఎటువంటి తప్పు చేసినా, అది చేయకూడని పని నువ్వు చేసినా, యేసే దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగితే, ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే, నా కుమార్తె, నా కుమారుడిని క్షమిస్తానంటాడు. అదే మనుషులు 14 ఆరాలు తీస్తారు. అసలు నీకు మనుషులు నిన్ను అలా మాటలే చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి మనుషులు మాటల వైపు కాక, అలాంటి మనుషులు ప్రేమ వైపు కాక, దేవుని ప్రేమ వైపు నువ్వు తిరగగలిగితే ఆయన అంటాడు, నేను నీ దోషములను కప్పేస్తాను, నీకున్న అనారోగ్యాన్ని తొలగిస్తాను, నీకున్న శాపాన్ని తొలగిస్తాను. కానీ ఏం చేయాలి అంటే, నువ్వు దేవుని మాత్రమే ప్రేమించాలి. ఆయన అంటాడు కదా, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటాడు.
అంటే ఈ లోకములో కానీ నిజమైన ప్రేమ ఎవరి దగ్గర లేదు, ఒక యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఆయనే మన ఆరాధిస్తున్న దేవుడు. అందుకని ఆయన సమస్త దోషములను తీసివేస్తాడు. కొంతమంది అంటారు మా పితరుల నుంచి వస్తుందిలేండి శాపం అంటారు. దేవుడు అంటాడు ఆ పితరుల నుండి వచ్చే శాపాన్ని కలువరి శిలువలో నేను తీసేసాను కదా, నీకు నువ్వు ఎందుకు చెప్పుకుంటావు నాకు పితరుల నుంచి వచ్చింది శాపం, అలా వచ్చింది ఇలా వచ్చింది ఎందుకు చెప్పుకుంటావు? నిన్ను నేను శిలువ రక్తం ద్వారా నీ శాపాన్ని కొట్టివేసిన దేవుడు. ఎవరు నీకు ఏ తంత్ర మంత్రాలు యంత్రాలు ఎవరేం చేయలేరు. ఎందుకంటే నా రక్తం కన్నా శక్తి కలిగింది ఏది లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు నువ్వు నిజంగా తెలుసుకోవాల్సిన ఉదయకాలం ఏంటంటే నిజమైన ప్రేమ యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. ఆయన ప్రేమ కన్నా ఏ ప్రేమ నిజమైనది కాదు, శాశ్వతమైనది కాదు. ఒకవేళ నువ్వు ఏదైనా వ్యతిరేకంగా దేవుడు ప్రవర్తించుంటే ఈరోజు నన్ను క్షమించు ప్రభు.